స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పిల్లలకు మొదటగా గుర్తొచ్చేది బుక్సేనండి. సో, వాళ్ళకి ఎప్పుడైతే బుక్స్ రావడం జరిగిందో మే నెలంతా హాలిడేస్ ఎంజాయ్ చేశాక, ఆ బుక్స్ వచ్చాక, ఆ బుక్స్‌కి సంబంధించి లోపల పేజీలు ఏమున్నాయి, ఏ బుక్స్ ఏంటి అని పిల్లలు ఈ హడావిడి సరిపోతుంది. ఈ ఇయర్ అంతా ఆ బుక్స్‌కి సంబంధించి ఎలా చదువుతారో తెలీదు గానీ, వాటికి కవర్లు వేసుకోవడానికి, స్టిక్కర్స్ పెట్టుకోవడానికి వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆ నోట్ బుక్స్, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి క్లాస్ చేంజ్ అవుతారు కాబట్టి నెక్స్ట్ క్లాస్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అదంతా వాళ్ళకు ఒక బుక్స్ పండగ వాతావరణంలాగా ఉంటుంది. అది ఓన్లీ కవర్ వేసి స్టిక్కర్లు పెట్టుకుని ఆ బుక్స్ని బ్యాగుల్లో సర్దుకుని పెట్టుకునే వరకే ఈ హడావిడి. తర్వాత వాళ్ళు ఎంతవరకు చదువుతారు ఏంటి అనేది తర్వాత సంగతి. సో, అలాగే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మా పిల్లలకు కూడా బుక్స్కి సంబంధించిన హడావిడి స్టార్ట్ అయిందండి. వాళ్ళైతే బుక్స్ అంతా కూడా తెచ్చుకున్నారు. వాటికి కవర్లు అట్లా వీటికి సంబంధించి వాళ్ళ హడావిడి స్టార్ట్ అయ్యి వాళ్ళ డాడీకి నైట్ వచ్చేటప్పటికి ఆ కవర్లో బుక్స్ అన్నీ రెడీగా పెడతాడు. మా వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు మా చిన్నోడు కూడా బుక్స్కి ఏంటని హడావుడి వాళ్ళ మధ్యలో కూర్చుని ఆ బుక్స్ తీయడానికి చూస్తున్నాడు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం ఆ బుక్ అయితే వాడిని ముట్టుకొనిస్తలేదు. సో, ఇంక ఇదంతా లాభం లేదని చెప్పి వాడు మెల్లగా మళ్ళీ జారుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గర బుక్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి కవర్ ఎదురుగా కూర్చుని ఏంటి ఇలా హడావుడి వాడికి అర్థం కాక వాళ్ళ వంక చూసుకుంటూ ఆ కవర్లో ఏంటి అని చూస్తున్నారు. సో, ఇలాగ మొత్తానికి వాళ్ళ డాడీ చేత నైట్కి బుక్స్కి అయితే కవర్లో వేసుకొని ఆ బుక్స్ని బ్యాగుల్లో అయితే అందంగా సర్దుకున్నారండి మా పిల్లలు.